క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తల్పనేని శ్లీవమ్మ పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, అనన్య కీర్తనలకు ఆత్మాభిషేకం, మంచి భవిష్యత్తు మరియు బాలస్వామి ఆనంద ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న చెన్నా సుచేత్ రాజవర్ధన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని చెన్నా రాజు జయంతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం బుచ్చిరాజుపాలెం విచారణ. ఎలిజబెత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్కేసర్ విచారణ. తుమ్మ జోసఫ్ ఒలివర్ అర్పన్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ తుమ్మ అభినందరెడ్డి, పూజా కిరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అమర ప్రేమకు చెరగని సజీవ సాక్ష్యం, నిర్గుణ నిరాకారుడే దివ్య రూపిగా అవతరించే సత్యం, ఇది లోక కళ్యాణ స్తుతి స్తోత్రం. పరమేశ్వరుని పరమ పూజా బలియాగం. శరీరి సదాద సాస సరిగ సరిస గాగ పాప పప దాద పాప పప గాగ పాప పప దాద పా. దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది, మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. దైవతనయుని ఆత్మార్పణ బలిదానమిది, మనిషికి దేవునికి మధ్యన శాశ్వత బంధమిది. ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది, ప్రేమ మమతల నిత్య నిబంధన హోత్రమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది, మనకై చేసిన త్యాగమిది. జీవితేశుడే యాజక గురువుగా చేసిన యాగమిది, మనకై చేసిన త్యాగమిది. రారండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతింపు, రారండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పింతు. రారండి ఈ ప్రేమ యాగమున ప్రాణనాథుని ప్రణుతింతు. రారండి మన ఆత్మ విభునికి మనసున హారతి అర్పింతు. మరి ఈనాడు దివ్య బలి పూజను సమర్పించడానికి వచ్చినటువంటి మరి రెవరెండ్ ఫాదర్ పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి జాన్ పీటర్ ఫాదర్ గారు ఇక దివ్య బలి పూజని మన కోసం, మన కుటుంబాల కోసము, మరి ముఖ్యంగా మనకు పుణ్యక్షేత్రం కోసం ప్రార్థించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ దివ్య బలి పూజ ప్రత్యేకంగా సమర్పించబడుతుంది.
కాబట్టి అందరూ కూడా ఈ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రభువు నన్ను విరోధుల చేత చిక్కనీయకుము, వారు నా మీద కోట సాక్ష్యములు చెప్పుచున్నారు, నన్ను హింసింతురని బెదిరించుచున్నారు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను మన్నించమని పరిశుద్ధ హృదయముతో దేవుని యొక్క కృపను, దయను, క్షమను మనందరి మీద కుమ్మరించమని ఈ పరిశుద్ధ సమయములో ప్రభువుని వేడుకుందాం. ఈరోజు 2 పట్టణాలు మాత్రమే ఉంటాయి. మొదటి పట్టణములో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా సేవకుడిని ఏ విధంగా ఎన్నుకున్నాడో, మానవ జన్మ శ్రేష్టత, ప్రత్యేకత ఏమిటో మొదటి పట్టణములో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు విశదపరుస్తూ ఉన్నాడు. రెండవ సువిశేషములో ఆ యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి సేవకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. వాక్కు రూపములో ఉన్నటువంటి ప్రభు మానవుడుగా ఈ లోకములో నిత్య నిష్కలంకమైనటువంటి మరియ గర్భము ద్వారా జన్మించి కృపాసత్య సంపూర్ణుడుగా అవతరించి మానవుల మధ్య జీవించి తాడిత పీడిత ప్రజలకు సేవ చేశాడు. సేవకుడుగా తనను తాను తగ్గించుకొని మానవులను ప్రేమించిన ప్రభువు మానవ జన్మ ఏ విధంగా సార్థకం చెందాలో, మానవ జన్మ యొక్క విశిష్టత ఏమిటో ప్రభు తన మానవత్వము ద్వారా మనకు విశుద్ధపరిచాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఏ విధంగా అయితే మీ కాళ్ళను కడిగానో అదేవిధంగా మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కొని ఒకరికొకరు సేవ చేసుకుంటూ ప్రేమతో నిండిన వారై జీవించండి ప్రభు మనకు విశుద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా మన తోటి వాళ్లకు సేవకులుగా ఉన్నామా, అధికారులుగా ఉన్నామా, సేవ చేసే మనస్సు మనకున్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా, దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా, పరితాపమదితో కుమిలిపోతున్నాను నీకు దూరమై, విలపించుచున్నాను పరితాపమదితో కుమిలిపోతున్నాను నీకు దూరమై, విలపించుచున్నాను నీకు దూరమై, విలపించుచున్నాను. దరిచేర్చుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా, దరిచేర్చుమా, దయచూపుమా, నీ అనంత ప్రేమతో నన్ను ఆదరించుమా, దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము
చూడలేనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమరహస్యములను కొనియాడు భాగ్యము మాకు దయచేయుము. కనికరించి మమ్ము పాప విముక్తులకి పాత్రులను చేయుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు రాజ్యపాలన చేయు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొని తన సేవకునిగా నియమించెను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కునొసగెను, తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు గాను తన అమ్ముల పొదిలో దాచెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరార్థకముగా శ్రమపడితిని, నా బలమునంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకొంటిని. కానీ ప్రభు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి గాను నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును, ఇజ్రాయేలునకు తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడతడే. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడువై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 71వ కీర్తన. అందరూ నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు నేను నిన్ను ఆశ్రయించితిని, నేను ఏనాడును అవమానమును చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని నన్ను కాపాడుము. అందరూ నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గము కమ్ము, నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును రక్షణ శైలమును నీవే దేవా. దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. అందరూ నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటింతును. దేవా నీవే నాకు దిక్కు. చిన్నప్పటి నుండి నేనే నిన్ను ఆశ్రయించితిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటుని. నేను జన్మించినప్పటి నుండి నీవే నన్ను సంరక్షించితివి. అందరూ నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, నీ రక్షణమును ప్రకటింతును. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును, ఆ రక్షణమును నేను సరిగా అర్థము చేసుకోజాలను. దేవా బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకును నీ అద్భుతములను ప్రకటించుచూనే ఉన్నాను.
అందరూ. నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. రక్షణమును ప్రకటింతును. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే, నీవే. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు మరియు 36వ వచనం నుండి 38వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు మరియు 36వ వచనం నుండి 38వ వచనం వరకు. ఆ కాలములో యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమును ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవనిని గురించి ఈ మాట చెప్పెనో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిని ఆవహించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిమ్మో అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బులు సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనుమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాను. అది రాత్రి వేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజ్యాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు,
నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగాను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చేదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభువు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులకు దైవజనులారా, ఈరోజు మనం విన్నటువంటి వాక్యము చాలా ప్రశస్తమైనటువంటిది. యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి సేవకుడు బహిరంగముగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? ద్వీపములారా, ఈ ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలారా, దేవుడు నన్ను మాతృగర్భమున పడినప్పటి నుంచి కూడా ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పావనపరిచాడు. అంటే మానవ జన్మ ఎంత సార్థకమైనటువంటిదో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటి జన్మ. కోటి జన్మలలో అతి శ్రేష్టమైన జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైన జన్మగా మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ మానవ జన్మ దేవునిడు తన పోలికగా మనల్ని సృజించి మనందరిని కూడా మానవులుగా చేశాడు. కాబట్టి అత్యంత దుర్లభమైనటువంటి జన్మను పొందినటువంటి మనం ఈ జన్మ సార్థకం కావాలంటే దేవుని యొక్క వాక్కుతో ఏకీభవించి దేవుని మీద విశ్వాసము కలిగి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ మానవ జన్మ సార్థకం చెందాలంటే, ఈ మానవ జన్మకు పవిత్రత రావాలంటే, ఈ మానవ జన్మ దేవునిలో జీవించాలంటే దైవ భయము కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి మనం ప్రయాణించాలి. అందుకోసమే మహానుభావుడు అంటూ ఉన్నాడు, భగవద్భక్తి లేని విభుడుండు విభుడే, పాత యుగము నాటి పశువుగాక అంటాడు. అంటే దేవుని యందు భక్తి లేనటువంటి మానవుడు అడవి గడ్డి తిని బ్రతుకుతూ ఉన్నటువంటి మృగము లాంటి వాడు అని అంటున్నాడు. మరి మనకి దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నామా? ఆ విశ్వాసము ద్వారా మన జీవితాలు సార్థకం చేసుకోవాలి. ఆ సేవకుడు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు మానవ జన్మను ఇవ్వటమే కాదు, నా యొక్క స్థితి లయకారకుడు ఆయనే, నా జీవితానికి ఆయనే మూల కారణం అయినటువంటి వాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములందు కూడా ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఏ దేవం భూతం భువనం భవిష్యతే అన్నారు. మానవుల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలములకు కారణభూతమైనటువంటి వాడు దేవుడు. నీ భవిష్యత్తు ఏమిటో, నువ్వు ఏ విధంగా జీవించబోతూ ఉన్నావో, ఏ విధంగా ప్రయాణించబోతూ ఉన్నావో దేవుడు మాత్రమే ఎరుక. కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడు? నన్ను మానవుడిగా సృజించటమే కాదు, నా యొక్క అవయవాలన్నీ కూడా ఒకటిగా చేశాడు. మక్కబీయుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనములో మక్కబీయుల తల్లి తన కుమారులతో అంటుంది, నాయనలారా, మీరు నా కడుపున ఏ విధంగా పుట్టారో నాకు తెలియదు. మీ అవయవములను ఒకటిగా చేసినవాడు దేవుడు, నేను కాదు. మీకు ప్రాణమునిచ్చినవాడు ఆయన. ఎందువల్లంటే ఆయన ఈ సృష్టికి స్థితిలయ కారకుడు. ఆయనే
మిమ్ములను నా కడుపులో పెట్టి మీ అవయములుగా ఒకటిగా చేసి మిమ్ములను నా కడుపున పుట్టించాడు అని చెప్పి తన తల్లి తన కుమారులకు చెబుతూ ఉన్నది. మీరు కూడా తల్లిదండ్రులుగా మనందరం మన బిడ్డలకు దేవుడు ఏ విధంగా నీకు కుమారుణ్ణి అనుగ్రహించాడో, ఆ కుమారులను ఏ విధంగా పెంచాలో ఒక తల్లిగా మీకు బాధ్యత ఉన్నది. యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి సేవకుడు ఏమన్నాడంటే, నన్ను మనిషిగా పుట్టించటమే కాదు, ఆయన నాకు వాడి అయిన వాక్కునిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు. దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క సత్యాన్ని గురించి లోకానికి ప్రకటించటానికి నాకు వాడి అయిన వాక్కునిచ్చాడు. ఆ వాక్కును నేను ద్వీపములకు, ప్రపంచములున్న ప్రజలకు నేను ప్రకటిస్తాను. ప్రపంచములో ఉన్నటువంటి ద్వీపములకు, దేశాలకు, ప్రజలకు ఆ దేవుడు చేసినటువంటి మేలులను గురించి, దేవుడు నాకు మానవ జన్మను ఏ విధంగా ఇచ్చాడో దానిని గురించి నేను ప్రకటిస్తాను. ప్రకటించటమే కాదు, ఆయన మీద నేను ఆధారపడి జీవిస్తాను. నా సొంతగా నేను జీవించలేను. దేవుడే తన కృపను అనుగ్రహించాడు కాబట్టి మానవ జన్మ సార్థకం చెందటానికి ఆ సత్యాన్ని గురించి నేను లోకానికి నిశితముగా ప్రకటన చేస్తాను. ఆ విధంగా ప్రకటన చేస్తున్న నన్ను దేవుడు జాతులకు జ్యోతిగా వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన నా ద్వారా తన జ్యోతిని, తన వెలుగును ప్రపంచానికి తెలుపుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి సేవకుడు నూతన వేదములో యేసుక్రీస్తే. యేసుక్రీస్తును గురించి యెషయా ప్రవక్త 800 సంవత్సరాల ముందే ప్రకటించాడు. కాబట్టి ఈ యేసు ప్రభు సేవకుడు దేవుడై ఉన్నప్పుడు కూడా ఆయన ఆదిలో వాక్కుగా ఉండి మానవ లోకములో మానవులను ప్రేమించటానికి ఆయన శరీరధారి అయి, ఆయన నిత్య నిష్కళంకమైన గర్భములో మాంసము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా అవతరించాడు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకములో మానవుడుగా అవతరించాడు. ఎందువల్లంటే ఈ మానవ జాతిని ప్రేమించేటువంటి వ్యక్తి ఎవడో లేడు. తాడిత పీడిత ప్రజలను ఏడ్పించే వాళ్ళే ఉన్నారు, మానవ జీవితముతో ఆటలాడుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు, మానవ జీవితాన్ని విచ్ఛిన్నము చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూసినటువంటి దేవుడు ఆయన మానవుడుగా మాంసమును ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా అవతరించాడు యేసుక్రీస్తు. అవతరించి ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా మానవుల మధ్య ప్రేమను పంచాలో ఆయన మానవత్వము దైవత్వము రెండు కలబోసి వలసినటువంటి నూతన మానవుడుగా జన్మించి ఈ ప్రపంచ చరిత్ర చెక్కిలపై ప్రేమామృతమును కురిపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు. ప్రేమకు ఆయన మారుపేరుగా, ప్రేమించగలిగిన వ్యక్తిగా ఆయన మానవుడుగా జన్మించి సేవకుడుగా మనందరికీ సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తూ ఉన్నాను. ఏమిటది? మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఇది నూతన ఆజ్ఞ. ఈ ప్రపంచంలో అనేక మంది జన్మించారు, కానీ యేసు ప్రభులాగా ఇదిగో మానవులను ప్రేమించినటువంటి వాడు, మానవులకు నూతన ఆజ్ఞ ప్రేమించమని చెప్పినటువంటి దేవుడు ఎవరూ లేరు. చాలామంది ఈ లోకములో దేవుళ్ళుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఆయన సజీవమైన దేవుడుగా, మానవత్వము దైవత్వము రెండు కలబోసి వెలసినటువంటి దేవుడుగా మానవుల మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై మానవ జాతిని ఎలా ప్రేమించాలో, మానవ జాతిని ఏ విధంగా ముక్తి వైపు నడిపించాలో, మానవ హృదయాలలో ఉన్నటువంటి ఆ బాధను, మానవ కళ్ళ నుండి వచ్చేటువంటి బాష్పములను ఏ విధంగా తుడవాలో ఆయన నేర్పాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు ఏమన్నారంటే,
నేను మీకు నూతన ఆజ్ఞనిస్తూ ఉన్నాను. ఆ నూతన ఆజ్ఞతో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ప్రేమతో జీవించడం నేర్చుకోవాలి. 24 గంటలు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయటం కాదు, మన మాటల ద్వారా. ఎందువల్లంటే ఆ సేవకునికి దేవుడిచ్చిన వాక్కు ఎలాంటిది? సజీవమును చైతన్యవంతమైనటువంటిది. హెబ్రీ పత్రిక 4:12 చైతన్యవంతమైనటువంటిది దేవుని యొక్క వాక్కు, రెండంచులు గల ఖడ్గము లాంటిది. కాబట్టి ఆ వాక్కును మానవులు దేవుని కృపలో నడిపించటానికి వాక్యాన్ని ప్రబోధించాలి. ఇతరులను నాశనం చేయటానికి కాదు, ఇతరులను మాటల ద్వారా హింసించటానికి కాదు. దేవుని యందు విశ్వాసము కలిగి జీవించినప్పుడు ఆ వాక్కు ద్వారా మరణించే వాళ్ళను పైకి లేవనెత్తాలా. క్రీస్తు ప్రభు అదే చేశారు. ఆయన వాక్కు సజీవమును చైతన్యవంతమైనది. లాజరు బయటికి రా అనేసరికి మరణించినటువంటి లాజరు సమాధి నుంచి సజీవుడిగా లేచాడు. తలితాకుమి, ఓ చిన్నదానా లెమ్ము అని చెప్పగానే మరణించినటువంటి యాయిరు కుమార్తె ఆమె మరణము నుంచి జీవములోకి లేచి నిలబడింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క వాక్కు ఎంత చైతన్యవంతమైనదో, ఎంత శ్రేష్టమైనదో మనం కూడా ఆ వాక్కుతో ఏకీభవించి మన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎందువల్లంటే యేసుక్రీస్తు సజీవమైన వాక్కుగా, ఆయన నోటి నుండి వచ్చేటువంటి వాక్కు కూడా చైతన్యవంతమై దీప్తివంతమై ఇదిగో మృతులకు కూడా జీవమును అనుగ్రహించినటువంటి వాక్కు యేసుక్రీస్తు వాక్కు. ఆ వాక్కు ఏ విధంగా సేవ చేసింది? ఈ లోకములో తనను తాను తగ్గించుకొని, తనను తాను సేవకునిగా చేసుకొని, రిక్తునిగా చేసుకొని ఆయన శిష్యుల యొక్క కాళ్ళు కడిగి ఆయన ఎలా సేవ చేయాలో, ఎలాగ వాళ్లకు నేర్పాలో శిష్యులకు నేర్పి, ఇదిగో నేను చేసినట్లు మీరు కూడా చేయండి, మీరు కూడా మీ ప్రయాణాన్ని కొనసాగించండి అని చెప్పి ప్రభు ఈరోజు మనకు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభు ఏ విధంగా ఈ లోకంలో ప్రేమను చూపించాడో సంస్కృతులు అలా చెప్పబడింది. యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగవీన యస్య బ్రహ్మ రమణీ చిత్తం నందతి 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 సేవ. అంటే మనం ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు, దైవ చిత్తము కలిగినటువంటి ప్రభు దేవుడుగా మానవుడుగా అవతరించి ఆయన చివరి వరకు కూడా సేవ చేశాడు. ఆయన చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు కూడా సేవ చేశాడు. చెరుకు గడ ఎంతో ఎత్తు పెరుగుతుంది, దానిని ముక్కలు చేసినా, కాళ్ళ కింద నొక్కినా, పంటి కింద పెట్టి గట్టిగా నమిలినా దాని యొక్క తీపిదనం అనేటువంటిది పోదు. అది ఎప్పుడు కూడా ఏ విధంగా దాన్ని హింసించినా దాని యొక్క రుచి తీపిదనం అనేది ఇస్తూనే ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా అన్ని శ్రమలను పొందినప్పటికీ కూడా తన ప్రేమను లోకానికి ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ఆయన సేవకు రూపములో మానవుడుగా అవతరించి దైవత్వముతోనూ మానవత్వముతోనూ మూర్తీభవించినటువంటి దేవుడు. కాబట్టి ఎలా సేవ చేయాలో మనందరికీ ఆయన నేర్పాడు. మన కుటుంబాల్లో కూడా సేవ చేయటం అంటే ఎక్కడికో వెళ్ళి చేయటం కాదు. మీ అమ్మ మీ నాన్న బాధల్లో ఉన్నప్పుడు, జ్వరముతో ఉన్నప్పుడు, బిళ్ళ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, షుగర్ వచ్చినప్పుడు షుగర్ బిళ్ళ కోసం చూస్తున్న తల్లిదండ్రులకు మీరు ముందుగా మీ కుటుంబాల్లో సేవ చేయాలి. బయట ప్రపంచంలోకి వచ్చి మీరు సేవ చేయని అవసరం లేదు. ముందుగా తల్లిదండ్రులను చూడాలి. ఆ సేవ అనేటువంటిది అక్కడ ప్రారంభం కావాలి. అది సేవ. మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు, మిమ్మల్ని పెద్దవాళ్ళని చేశారు. వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు మనం అన్నం పెట్టగలుగుతూ ఉన్నామా? నీ కడుపు ద్రవిస్తూ ఉన్నదా? నీ హృదయం కరుగుతూ ఉన్నదా? మరి ఎటువంటి ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నారు? ఎటువంటి క్రీస్తుతో మీరు ఐక్యమవుతూ ఉన్నాం మనందరం? ఎటువంటి సేవను మనం ఆవలింగనం చేసుకుంటూ ఉన్నాం? ఏ విధంగా ప్రభువుకు సాక్షులుగా ప్రయాణిస్తూ ఉన్నాం? ప్రభు ఈరోజు
అదే చెప్తున్నారు, సేవ చేయటం నేర్చుకోండి. నేను వచ్చింది సేవ చేయటానికి కానీ సేవ చేయించుకోవడానికి కాదు. కాబట్టి శిష్యులారా, మీ పాదములను నేను కడిగినట్లే మీరును ఒకరి పాదములు ఒకడు కడుక్కోండి అని చెప్పి ప్రభువు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం చాలామంది సేవ చేసేది కడుపు నింపుకోవటానికి, దేవుని పేరుతో కడుపు నింపుకొని హ్యాపీగా జీవించటానికి చేస్తున్నారు. అందుకోసం మహానుభావుడు అంటున్నాడు ఏమనంటే, శరీర పోషణార్థే సన్ ఆత్మానం ధృతృక్షతి గ్రాహం దారుదియా త్రుత్వా తర్తుంత గచ్చతి. ఈ శోక సముద్రం అనేటువంటి సంసార సాగరాన్ని దాటడానికి లోక సంబంధములో ఉన్నటువంటి ఆస్తులు అంతస్తులు కావాలి, తర్వాత మోక్షం కూడా కావాలి. రెండూ కావాలి, సాధ్యం కాదు. ఈ సంసారం అనే సాగరాన్ని దాటటానికి దేవుని యొక్క వాక్కును తెప్పగా చేసుకొని ఈ సంసార సాగరాన్ని దాటాలి. నీవు మొసలిని, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను మొసలి లాంటివి, వాటిని తెప్పగా చేసుకొని నీవు దాటాలనుకున్నట్లయితే నీవు మధ్యలోనే ఆ మొసలి నిన్ను మింగివేస్తుంది. కాబట్టి శరీరాన్ని పోషించుకోవడానికి దేవుణ్ణి ఆరాధన చేయవద్దు. దేవుని గురించిన సత్యాన్ని లోకానికి ప్రకటించటానికి నీవు దేవుణ్ణి నమ్ము. దేవుడు సత్యమైనటువంటి వాడు, ఆయన సజీవమైనటువంటి వాడు. ఈ లోకములో ఉన్న సమస్తము కూడా నాశనం అవుతుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేవ రూపం వినిశ్చయ. అయ్యా, దేవుడు ఒక్కడే సత్యమైనటువంటి వాడు. నువ్వు చూస్తున్నటువంటి ఈ బిల్డింగులు, నువ్వు చూస్తున్నటువంటి అంతస్తు ఏదే శాశ్వతం కాదు. కాబట్టి డబ్బును ఆశించడానికి, డబ్బును కూడబెట్టడానికి ప్రయత్నం చేయవద్దు. ఎందువల్లంటే డబ్బు ద్వారా మరణాన్ని మనం పొందుతున్నాము, దేవుడికి దూరం అవుతూ ఉన్నాము. కాబట్టి ఆ డబ్బు కోసం మనం ప్రాకులాడవద్దు, దేవుని కోసం ప్రాకులాడాలా. ఎందువల్లంటే తల్లి గర్భము నుండి వచ్చినాడు ఏమీ తేలేదు, వెళ్ళిపోయిన నాడు ఘోష కూడా వెంటరాదు. గుర్తుంచుకోండి, తల్లి గర్భము నుండి వచ్చినాడు ఏమీ తేలేదు, వెళ్ళిపోయిన నాడు ఘోష కూడా ఉండదు. తల్లి గర్భము నుండి వచ్చినాడు నేను ఎలాగొచ్చామో నేకెట్టుగా వచ్చి నగ్నంగా వచ్చాను, వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే నగ్నంతో వెళ్ళిపోతాం. కాబట్టి సత్యసంధుడైనటువంటి క్రీస్తులో ఐక్యము చెందుతూ ఆ పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు శ్రమలను మనం ఆలింగనం చేసుకోవాలి. క్రీస్తు కోసం మనం ప్రయాణం చేయాలి. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు లివ్ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభు కోసం జీవించాలా. ఈరోజు రేపు చచ్చిపోతాం, కానీ మన మరణం అనేటువంటిది సజీవుడైనటువంటి క్రీస్తు కోసమే ఉండాలి. మనం మరణించిన, జీవించిన యేసుక్రీస్తు కోసమే మనం ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఆయన సజీవుడు. నువ్వు చూస్తూ ఉన్నటువంటి సమస్తము కూడా ఏది కూడా ఉండదు. నీతో నువ్వు సంపాదించుకున్నది ఏది కూడా నిలవదు. క్రీస్తు మాత్రమే అన్ని కాలములందు కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా అవతరించి తన కృపను మనకు అనుగ్రహింపచేశాడు. కాబట్టి ఆ ప్రభువు అనుగ్రహించినటువంటి మార్గములో మనం ప్రయాణం చేయాలి. ఒకరికొకరు సేవ చేసుకుంటూ, మంచి మాటలతో ప్రోత్సహించుకుంటూ, దేవుని కృపావరముతో ఐక్యవహించి ముందుకెళ్ళేటువంటి భాగ్యమును మనకు దయచేయమని, ఎలా సేవ చేయాలో క్రీస్తు నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయస్కాంతం ఏ విధంగా అయితే అయస్కాంతానికి ఇనుప మొక్క కలిపి రుద్దినప్పుడు ఆ ఇనుప మొక్క కూడా అయస్కాంతం అవుతుందో, క్రీస్తుతో మనం జీవించినప్పుడు మనం కూడా క్రీస్తులాగే మారిపోతాం. కాబట్టి అటువంటి మనస్సును మనకు దయచేయమని, క్రీస్తు నుండి నేర్చుకోగలిగినటువంటి శక్తిని ఇవ్వమని వేడుకుంటూ, ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ చల్లని ప్రభు మీకు, మీ కుటుంబాలను దీవించి తన కృపావరముతో ఈ పరిశుద్ధ గడియల్లో మిమ్మల్ని అందరిని కూడా దీవించాలని మనసారా వేడుకుంటూ, ఆ చల్లని ప్రభు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం
బలిలో నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయ్యా, స్వీకరించుమో దేవా స్పందించుమయ్యా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయ్యా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయ్యా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించినా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాల కలిగిన భావాలు, మా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాల కలిగిన భావాలు. నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబం అర్పించు కానుకలను కరుణతో వీక్షించుము. ఈ పరమ వరములతో పాలు పంచుకుని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలములను కూడా అనుభవించుచు సంతసించున్నట్లు దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేను ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తు నందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరంతరము నీ సమక్షమును ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ముందు దినము అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములో చెల్లించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ సింహరాయలు జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, ఆమె భర్తయగు పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడో మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకొనండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపుడు.
మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడకై విమోచించుదుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తురుసభ విశ్వాసమును కటాక్షింపుడు. దానికి మీ చిత్త ప్రకారము ఐక్యమును సమాధానమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడి వారా. ఆమేన్. ఏలిన వారి శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుటకు పరలోకము నుండి దిగివచ్చి దైవత్వముతోనూ మానవత్వముతోనూ వికసించిన క్రీస్తు సేవకుడుగా మానవుల మధ్య సేవ చేసి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడి సమాధి నుండి 3వ నాడు మృత్యుంజయుడై లేచిన క్రీస్తు ఈ సజీవ దేవుని విందుకు పిలువబడిన మనమందరమును ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు తీర్పుగాను ఖండనగాను ఉండక మన ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధంగాను ఉండునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. తిరునామ కీర్తనం పాడని ఎడల నాలుక నాకెందుకు నాథా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా, ఈ జీవితమెందుకు నాథా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాథా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాథా, ఈ జీవితమెందుకు నాథా. వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను. వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను పాడెదను. వేకువ జామున ఆకాశ పక్షులతో నీ మహిమలను
పాడెదను. పక్షులతో నీ మహిమలను పాడెదను. చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించిని పాడా. చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించిని పాడా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అదరాలు ఎందుకు నాదా. ఈ జీవితం ఎందుకు నాదా. పుణితిజ్ఞేశ్వరు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కార్పరు నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనలను అనువదించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. దేవుడు తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన నీ వరములతో పోషించబడిన మేము నీ దయ కొరకు అర్థించుచున్నాము. వర్తమాన కాలములో మా పోషకాహారమైన దివ్య సంస్కారము ద్వారా మమ్ము నిత్య జీవితములో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు నిరపరాధి మౌనభూని దీనుడాయను. మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనభూని దీనుడాయను. మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారం అణచివేసెను. అపవాది అహంకారం అణచివేసెను. పగవారు పరదేశుకు ప్రార్థించెను. ప్రార్థించెను. సిలువపై వేలాడు శ్రీయేసువు నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువ